ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. మీరందరూ ఎలా ఉన్నారండి? దేవుని యొక్క కృపలో మీరు వర్ధిల్లుతున్నారని మిమ్మల్ని బట్టి మేము ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తున్నాం. ఈ రోజును కూడా ఒక చక్కని వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. ఆ యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 103వ కీర్తన 14వ వచనాన్ని మనం చదువుకుందాం. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, మనము మంటి వారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. హల్లెలూయా. మనము నిర్మింపబడినటువంటి రీతి దేవునికి తెలుసు. మనము ఎలా నిర్మింపబడ్డాము అన్నది ఆయనకు తెలుసు. అయితే ఆయన ప్రతిరోజు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రతి నిమిషం ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎందుకంటే మనం మంటివారం, మన యొక్క పరిస్థితి చాలా దీనమైనటువంటి పరిస్థితి అని ఆయనకు తెలుసు. మనకున్న కష్టం ఆయనకు తెలుసు. మనకు శ్రమలు వస్తున్నాయని ఆయనకు తెలుసు. ఆ శ్రమలో నుండి విడిపించాలని ఆయనకు తెలుసు. అందుకే దేవుడు ఈ రోజున మాట్లాడుతున్నాడు, నిన్ను నేను ప్రతి క్షణము జ్ఞాపకం చేసుకుంటున్నాను, ప్రతి నిమిషం నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో, ఎక్కడికి నీ యొక్క ప్రయాణమో ఆయనకు తెలుసు. నువ్వు ఏ యొక్క దారిలో వెళ్తున్నావో, ఏ మార్గము గుండా నువ్వు ప్రయాణిస్తున్నావో అన్ని ఆయనకు తెలుసు. అయితే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు అని ఈ రోజున నీకు దేవాతి దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకు ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే, నీవు ఎటువంటి పాపములో పడిపోకుండా, ఏ యొక్క అపవాది చేతిలో నువ్వు చిక్కబడకుండా, ఏ ప్రమాదంలో నువ్వు పడిపోకుండా, ఏ శత్రువు యొక్క ప్రణాళికలో నీవు ఉండకుండా దేవుడు తన యొక్క కృప చేత నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నీ యొక్క మార్గాలను ఆయన సరళము చేయాలని అనుకుంటున్నాడు. కానీ మనమే దేవుని యొక్క మాటను వినకుండా ఆయనకు వ్యతిరేకమైనటువంటి ఆలోచన చేస్తూ, ప్రతి క్షణము దేవునికి విరోధమైనటువంటి కార్యాలు చేస్తూ ఆయనకు ఆయాసంగా మనం జీవిస్తున్నాం. అయినప్పటికీ మన దేవుడు జాలి కలిగిన దేవుడు, ప్రేమ కలిగినటువంటి తండ్రి కాబట్టి మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈ రోజున నీకున్న శ్రమను ఆయన జ్ఞాపకం చేసుకొని ఆ శ్రమ నుంచి విడిపిస్తాడు, ఆ శోధనల నుండి విడిపిస్తాడు. ఆ అనారోగ్య పరిస్థితి, ఆ మరణాపాయములో నుండి దేవుడు నిన్ను విడిపించాలని, నిన్ను జ్ఞాపకం చేసుకోమని, విడిపించాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. మరి దేవుడు నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు దేవుని యొక్క వాక్యము పైన, ఆయన పైన ఆధారపడగలిగితే, నిన్ను సృష్టించిన దేవుడి పైన నీవు ఆనుకొని జీవించినట్లయితే దేవుడు తప్పకుండా నిన్ను విడిపిస్తాడు, నిన్ను రక్షిస్తాడు, ఆదరిస్తాడు, బలపరుస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. లేఖనాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన దేవా, మీకు వందనాలయ్యా, స్తోత్రాలు అయ్యా. మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క లేఖనమును బట్టి మీకు వందనాలు. అవును ప్రభా, మేము నిర్మింపబడినటువంటి రీతి మీకు తెలిసే ఉన్నది ప్రభా. అవునయ్యా, ప్రతి ఒక్క శోధనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు, ప్రతి ఒక్క అపవాది ప్రణాళిక నుండి మమ్మల్ని తప్పిస్తున్నారు. అందును బట్టి మీకు స్తోత్రాలు. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యల్లో ఉన్నారో, ఇరుకుల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, అయా వ్యాధుల గుండా, బలహీనతల గుండా నడుస్తున్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. వారికి ఉన్న వ్యాధి, బాధలు, బలహీనతలు అన్నిటిని యేసు నామములో కొట్టివేయండి. మంచి ఆరోగ్యము వారికి మీరు అనుగ్రహించండి. మీ తలంపుతో, మీ ఆలోచనతో బిడ్డలు ముందుకు వెళ్ళునట్లుగా సహాయము దయచేయండి. వారు వెళ్లే మార్గాలన్నిటిని సరళము చేయమని, ఈ రోజంతటిని వారికి మీరు తోడై ఉండమని, మీ మెండైన దీవెనలు వారిపైన కుమ్మరించమని బ్రతిమిలాడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్.